అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయం 27వ శ్లోకం చూద్దాం. తాన్ సమీక్షస కౌంతేయ సర్వాన్ బంధున్ అవస్థితాన్ కృపయా పర్యావిష్టో విసీదన్ ఇదం అబ్రవీత్. అర్థం: తన యొక్క అందరి బంధువులను, మిత్రులను చూడగానే కుంతీపుత్రుడైన అర్జునుడు దయార్థ హృదయుడై ఈ విధంగా పలికాడు. ఈ శ్లోకంలో అర్జునుడు దయార్థ హృదయుడై ఉన్నట్లుగా చెప్పాను. దీని ద్వారా అర్జునుడి యొక్క కోమల హృదయం ఇక్కడ తెలుస్తుంది. ఇటువంటి కోమల హృదయం శుద్ధ భక్తుని యొక్క లక్షణం. దీని గురించి శ్రీమద్ భాగవతంలో ఈ విధంగా స్పష్టంగా తెలుపబడింది. యస్యాస్తి భక్తిర్భాగవతే అకించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సుర హరౌ అభక్తస్య కుతో మహద్గుణ మనోరథనే సాతి ధావతో బహిః. అర్థం: దేవాది దేవుని పట్ల అచంచలమైన భక్తి కలిగిన వాడు దేవతల సమస్త సద్గుణములను కలిగి ఉండును. అలా కాకుండా భగవంతుని పట్ల భక్తి లేనివాడు అల్పములైన లౌకిక గుణములను మాత్రమే కలిగి ఉండును. ఎందుకనగా అతడు మానసిక స్థితిలో వర్తిస్తూ మిరమిట్లు గొలిపే భౌతిక శక్తి చేత నిశ్చయముగా ఆకర్షించబడును. హరే కృష్ణ.